హాయ్ అందరికీ. క్యాప్సికమ్ అంటే నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ విధంగా ఫ్రై చేసి పెట్టారంటే పుల్కలోకి, చపాతీలోకి, అలానే పరాఠాలోకి సూపర్గా ఉంటుంది. నేను కట్ చేసే విధంగా 2 క్యాప్సికమ్లు తీసుకొని కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయను కూడా స్లైసెస్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి నువ్వులు, పల్లీలు, జీడిపప్పులు డ్రై రోస్ట్ చేసుకోవాలి. చల్లారిన వరకు పక్కన పెట్టి పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన అదే కడాయిని పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి కాస్త మక్కనిచ్చాలి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్ వేసుకోవాలండి. కూరకు సరిపడా వేసేసి ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ వేయాలి. అంటే ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మరుగొచ్చినంత వరకు మరిగించుకోవాలి. ముందుగా వేయించుకున్న నట్స్ ఉన్నాయి కదా, కాస్త చల్లారాయి. ఇప్పుడు ఇవి కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో కాస్త మగ్గించుకోవాలి. ఇందులో ఉండే వాటర్ అంతా ఆవిరయ్యే వరకు వేయించుకున్నామంటే క్యాప్సికమ్ కూడా కాస్త సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి కూడా వేసుకోవాలి. ఇదంతా వేసుకున్నాక ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే టేస్టీ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది క్యాప్సికమ్ ఫ్రై అనొచ్చు. ఇది పుల్కాలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇందులో జీడిపప్పు పొడి వేసాం కాబట్టి కాస్త అడుగు పట్టకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక నేను చెప్పలేను అనమాట. ఇందులో పల్లి, నువ్వులు, జీడిపప్పుల పొడి వేయడం వల్ల కర్రీ టేస్ట్ మరింత పెరిగింది. ఏ రెసిపీ అవనివ్వండి, అది కుదిరితేనే వీడియోని మీతో షేర్ చేస్తాను. ఈ రెసిపీ కూడా మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.